రైతులు అల్లాడిపోతుంటే కానీ ఇది పట్టించుకోకుండా ఈ కూటమి నాయకులు కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో హైదరాబాద్ పర్యటన అంటారు, ఒక వ్యక్తి ఏమో దుబాయ్ పర్యటన కానీ లండన్ పర్యటన కానీ ఈ పర్యటన ఎలా చూస్తారు? రైతులు పట్టించుకోకుండా రైతు కష్టకాలాల్లో నిలబడకుండా ఇలాంటి పర్యటన ఎలా చూస్తారు? ఈ పరిణామాలు ఎప్పుడు చూపిస్తారంటే 2029 ఎన్నికల్లో డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అలా చూస్తున్నారు ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ పడలేదని విద్యార్థులు కానీ అలాగే ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం కానీ ఈ విధంగానే ఏ విధంగా చూస్తారు? నేను ఫీజు రిమెంట్స్ పడగా మా యొక్క జమ్మనోడు కాన్స్టిట్యున్సీలోనే పీజీ డిగ్రీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వండి, మేము వేరే దానికి వెళ్తాము జాబుకు, ప్రైవేట్ జాబ్ కంటే మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఫీజు రిమెంట్స్ పడలేదు, మీ సర్టిఫికెట్లు ఫీజులు వన్నాక ఫీజు కట్టండి మేము ఇస్తాం అనే దారుణానికి దిగజారినారు. ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు కానీ ఒక నిరుద్యోగ భృతి అని కూడా చెప్పారు. ఎవరు? నారా లోకేష్ గారే, మన విద్యాశాఖ మినిస్టరు వారే చెప్పారు తన స్వస్థాలతో. ఇంతవరకు కూడా దాని ఆచరణ కూడా లేదు.